హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం డిజిటల్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం, హౌ టు మేక్ 1 crore. సో ఒకవేళ మీరు ఈ వీడియో కొత్తగా అయితే మేక్ షూర్ దట్ యు వాచ్ మై పార్ట్ 1, ఎందుకంటే అందులో చాలా డీటెయిల్గా మనం డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా లాంచ్ చేయాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలి, ఎందుకు డిజిటల్ ఎకానమీ బూమ్ అవుతుంది, అండ్ మీరు కూడా ఎలా ఈ డిజిటల్ ఎకానమీని వాడుకొని 1 crore సంపాదించవచ్చు, అండ్ క్యాల్కులేటర్ ఎలా వాడుకోవాలి, 1 crore క్యాల్కులేషన్ ఎలా చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలి, డిజిటల్ ప్రోడక్ట్స్, అండ్ హౌ కెన్ యూ టార్గెట్ ద రైట్ ఆడియన్స్ అనేది మనం డీటెయిల్గా తెలుసుకున్నాం ఆ వీడియోలో. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో మనం వచ్చేసి హౌ టు డూ ప్రోడక్ట్ రీసెర్చ్, ఎలాంటి ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, అండ్ హౌ టు యూస్ చాట్ జీపీటీ, సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది హాట్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది డిజిటల్ ప్రోడక్ట్స్తో. ఓకే, సో నేను ఫస్ట్ పార్ట్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, మేక్ షూర్ దట్ అది వాచ్ చేయండి, సో దట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు కంటిన్యూషన్ ఉంటుంది, అది మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు నా ఛానల్కి న్యూ అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇందులో నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డిజిటల్ బిజినెస్ ఎలా లాంచ్ చేయాలి, అండ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకండి. థంబ్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు అప్డేట్స్ రావాలంటే. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్. తెలుసుకుందాం. సో ప్రోడక్ట్ రీసెర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటంటే జనాలు బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాయ్ దుకాణం పెడదాం, లేకపోతే రెస్టారెంట్ పెడదాం, లేకపోతే బట్టల ఫ్రాంచైజ్ తీసుకుందాం, బోరాన్ బట్టలు అమ్ముదాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ టైం పాస్, వేస్ట్ ముచ్చట్లు. ఎందుకంటే దీంట్లో అంత డబ్బులు ఉన్నాయి, అనవసరమైన కష్టాలు ఉంటాయి. అండ్ ఫిజికల్ ప్రోడక్ట్ ఐ నెవర్ ఎంకరేజ్, బికాజ్ ఫిజికల్ ప్రోడక్ట్లో ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిజికల్ లొకేషన్ వరకే మీ బిజినెస్ చేయగలుగుతారు, అండ్ అంతకంటే మీరు ఇంకా ఎక్కువ చేయలేరు. సో అందుకని నేను ఏంటంటే ఇప్పుడు నేను డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే దాని ద్వారా మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడి నుంచి అయినా అమ్మచ్చు. ఇప్పుడు నేను ఇంట్లోనే కూర్చున్నాను, ఐఎమ్ డెలివరింగ్ ద వీడియో, అండ్ ఐ కెన్ మనీ కూడా ఆన్లైన్లో సంపాదించవచ్చు. సో అదొక ఫిజిబిలిటీ ఉంటుంది, మంచిగా మీకు ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేయొచ్చు. సో దానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, అసలు అసలు ఎలా ఎలా లాంచ్ చేయాలి, ఏం ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, అండ్ మీరు ఎలా టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ప్రోడక్ట్ రీసెర్చ్. సో మెయిన్గా వచ్చేసి 3 మార్కెట్స్ ఉంటాయి ప్రపంచంలో. ఎక్కడైనా ఏదైనా ప్రోడక్ట్ చూడండి, ఓన్లీ 3 ప్రోడక్ట్స్ ఉంటాయి: హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్. సో మీరు ఎలాంటి ప్రోడక్ట్ అయినా అమ్మండి ప్రపంచంలో, ఏం చేయండి, అది ఈ 3 కేటగిరీస్లో పడతాయి. బట్టలు అమ్ముతారా? గుడ్. ఎందుకు బట్టలు వేసుకుంటారు? మంచిగా కనిపించడానికి. మంచిగా కనిపిస్తే జనాలు మంచిగా చూస్తారు, అది రిలేషన్షిప్. హెల్త్ కిందకి వస్తుంది. సో వెల్త్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, హెల్త్, యోగా, మెడిటేషన్. సో ఏదన్నా చూడండి మనం, ఎందుకంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఒక బట్టలు వేసుకుంటే హెల్త్కి రిలేషన్ ఎలా అని. నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను జనాలు ఎందుకు బై చేస్తారు, ఎమోషన్స్, అది మీకు క్లారిటీ వస్తుంది. వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి 3 మార్కెట్స్. మీరు ఏ ప్రోడక్ట్ అయితే మీకు ఇష్టం ఉందో అది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రైమరీ మార్కెట్ ఏంటనేది. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు మీ ప్రోడక్ట్ మల్టిపుల్ మార్కెట్స్లో పడి ఉండొచ్చు. లైక్ ఓకే, ఉమేష్ నేను లైక్ హెల్త్లో ఉంది, నా ప్రోడక్ట్ వెల్త్లో ఉంది. ఎలా అంటే ఫస్ట్ మీరు ఏంటంటే ప్రైమరీ మార్కెట్ ఏంటనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు వచ్చేసి నేను వెల్త్ మార్కెట్లో ఉన్నాను. ఓకే, సో మనం లాంచ్ చేసే ప్రోడక్ట్ వెల్త్ ప్రోడక్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదో ర్యాండమ్గా ప్రోడక్ట్ లాంచ్ చేయొద్దు. మనకి ఏంటంటే ఒక క్లారిటీ ఉండాలి, మనం అసలు మనకి ఏంది నచ్చుతుంది. ఎవడో చెప్పిండు కదా అని మనం పోయి మార్కెట్లో ఏదో ప్రోడక్ట్ లాంచ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఏం నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ మీకు ఏదైనా నాలెడ్జ్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా? అందరికీ ఉంటుంది నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్. అది ఏంటంటే మనకు తెలియదు. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే అరే ఇంత చిన్నది కూడా వీళ్ళకి తెలీదా అనుకుంటాం, కానీ అది ఎవరికి తెలీదో అది చాలా పెద్ద ప్రాబ్లం. సో మీరు ఇప్పుడు 30 years, 25 years, 40 years అయి ఉంటే మీకు ఖచ్చితంగా ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ లేని మరి భూమి మీద నడవకుండా ఉండలేరు. ఏదో స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏందనేది ఫస్ట్ మీరు బుక్లో పెన్ తీసుకొని రాయండి. నెక్స్ట్ ఇందులో మీకు ప్యాషనేట్ ఏంది. సో సో ఏదో ర్యాండమ్ స్కిల్ కాదు. ఇప్పుడు నాకు వచ్చేసి నేను ఒక డేటాబేస్ డెవలపర్ లాగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పనిచేశాను చాలా ఇయర్స్. కానీ నాకు అంత నచ్చదు. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా నాకు ఐ డోంట్ వాంట్ టు బికమ్. సో నాకు అదంత ప్యాషనేట్ లేదు, ఈవెన్ దో నాకు నాలెడ్జ్, స్కిల్, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా. బట్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ బిజినెస్. సో అది నా ప్యాషన్. సో అదే నేను టీచ్ చేస్తూ ఉంటాను.
సో మీకు కూడా ఈ 3-4 స్కిల్స్ ఏదైతే రాసుకుంటారో అందులో మీకు ప్యాషనేట్గా ఏముంది అనేది ఒక 1-2 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ, ఈ ఇదైతే స్కిల్ ఉందో అది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు చాలా మంది కొందరు అంటారు జోక్గా వచ్చేసి, ఉమేష్ నాకు పడుకోవడం ఇష్టం. ఓకే, గుడ్, పడుకోవడం కూడా పెద్ద ప్రాబ్లమే. చాలా మంది నిద్ర లేదు ప్రపంచంలో. సో అది కూడా మీరు ఎలా పడుకోవాలో నేర్పించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి, చాలా మంది బుక్స్ రాశారు ఎలా పడుకోవాలనేది. సో కోచింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్లీప్ కోచెస్ అని ఉంటారు. సో ఏది ఆ, తక్కువగా చూడడానికి లేదు. జనాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ ఈ ఈ స్కూల్ నాలెడ్జ్, కాలేజ్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ నేర్పియరు వాళ్ళకు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది కొన్ని వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై అయినప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చూస్తూ ఉంటారు. అప్పుడు మీరు వాళ్ళకి కనిపిస్తే దే ఆర్ రెడీ టు పే యూ మనీ. సో ఈ మూడు కలగలిపితే లైక్ దే షుడ్ బీ టుగెదర్. అండ్ మీకు ఇక్కడ హాట్స్పాట్, దాన్ని ఏమంటారంటే ఈ మూడు ఒక దగ్గర కలిస్తే హాట్స్పాట్, అండ్ దీన్ని మీరు ప్రోడక్ట్గా లాంచ్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఏదో ఒకటి దొరుకుంటుంది. అదేంటి అనేది కింద కామెంట్లో పెట్టండి. ఐ వుడ్ లైక్ టు సీ. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది మనకు. నాది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు నేను ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి? ఒకవేళ చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఐ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ స్టఫ్, బట్ ఎలాంటి ప్రాబ్లం అనేది నేను ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఇక్కడ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుంటున్నాం. సో దానికి ఏం చేస్తామంటే మనం ఒక చాట్ జీపీటీకి వెళ్దాం. ఓకే, సో ఇది చాట్ జీపీటీ. ఒకవేళ మీరు కొత్తగా చాట్ జీపీటీ ఏంటి ఏంటి అనేది తెలియకపోతే చాలా వీడియోస్ ఉన్నాయి. చాట్ జీపీటీ అనేది ఏఐ టూల్. సో మీకు చాలా ఉపయోగపడుతుంది మార్కెటింగ్లో కానీ డైలీ లైఫ్లో. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఓకే, ఏంటంటే చాట్ జీపీటీ క్వశ్చన్ అడగాలి. హెల్ప్ మీ ఇన్ ఫైండింగ్ a big problem that I can solve using my digital marketing skills. Make sure that clients are willing to pay high ticket. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏదో బిజినెస్ చేస్తున్నాం అంటే బిజినెస్ చేస్తున్నట్టు కాదు, ప్రాఫిట్స్ కూడా ఉండాలి కదా. హై టికెట్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మనకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. హై టికెట్ అండ్ eagerly looking for a solution. Please give me a list of problems and the market where I can target where I can find the audience. సో ఇది మనం హ్యూమన్ టు హ్యూమన్ కన్వర్జేషన్ చేస్తున్నట్టే చేయాలి. ఆల్రైట్, సో ఇది నేను ఎంటర్ చేశాను. చూద్దాం చాట్ జీపీటీ ఎలాంటి మనకు సొల్యూషన్స్ ఇస్తుందో ఎవరికి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లీడ్ జనరేషన్. రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లగ్జరీ బ్రాండ్స్, కన్వర్జన్ రేట్ ఆప్టిమైజేషన్, బ్రాండ్ రెప్యుటేషన్, కస్టమర్ రిటెన్షన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, కాంటెంట్ మార్కెటింగ్ ఆటోమేషన్. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చింది మన నాలెడ్జ్ స్కిల్స్తోని. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఫైండ్ చేద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి మన డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి సో మనం ఇక్కడ లీడ్ జనరేషన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. రియల్ ఎస్టేట్ వాళ్ళకు లీడ్స్ జనరేట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. కాబట్టి మనం ఒక డిజిటల్ ప్రోడక్ట్ క్రియేట్ చేసి వీళ్ళను అట్రాక్ట్ చేసుకొని దాని నుంచి మనం ఒకవేళ మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఓన్లీ రియల్ ఎస్టేట్స్కి, సో ఈ లీడ్ మ్యాగ్నెట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఈ ప్రోడక్ట్ ద్వారా మనం రియల్ ఎస్టేట్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మనం ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాం. మనం ఇక్కడ ఏంటంటే లీడ్ జనరేషన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్. సో ఇది మనం ఇప్పుడు నేను ఒక దగ్గర రాసుకుంటాను. సో ఇప్పుడు ఇది ప్రోడక్ట్. నా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓకే, ఇది కరెక్టే, అసలు దీనికి డిమాండ్ ఉందా? ఓకే, అసలు దీనికి డిమాండ్ ఉందా? ఎవరైనా అసలు నిజంగా రియల్ ఎస్టేట్ ఏజెన్సీకి లీడ్స్ కావాలా? ఇప్పుడు మనకు ఒకే చాట్ జీపీటీ చెప్పింది కానీ మనం గుడ్డిగా నమ్మద్దు.
దీన్ని కూడా మనం కొంచెం రీసెర్చ్ చేయాలి. దానికి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఆ, ఆ, ఇక్కడ ఇప్పుడు ఆ ఒక్కదాన్ని పట్టుకొని మనం ఇక్కడ డిజిటల్ ప్రోడక్ట్స్ ఇన్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నేను ప్రోడక్ట్ రీసెర్చ్కి వెళ్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ బిఫోర్ దట్ నేను ఎలాంటి ప్రోడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అని చూపెడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేయొచ్చు, డిజిటల్ కోచింగ్ క్రియేట్ చేయొచ్చు, ఆన్లైన్ కన్సల్టింగ్ చేయొచ్చు, బుక్ రాయొచ్చు, ఏదైనా అఫిలియేట్ మార్కెట్, ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే దానికి అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, అండ్ మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. రైట్. సో ఇలాంటి ఒకటే ప్రాబ్లం, సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేర్ క్రియేట్ చేయొచ్చు, మెంబర్షిప్ సైట్ క్రియేట్ చేయొచ్చు, మెర్చెండైజ్ క్రియేట్ చేయొచ్చు. సో డిఫరెంట్ ఆడియో బుక్, యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు రియల్ ఎస్టేట్ లీడ్ గురించి, ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్ గురించి. సో ఈవెంట్ క్రియేట్ చేయొచ్చు ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్కి, సో రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఒక ఛాలెంజ్ క్రియేట్ చేయొచ్చు. ఎన్నో ప్రోడక్ట్స్ నేను ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే ఫైండింగ్ డిమాండ్ ఎలా ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్కి లీడ్ జనరేషన్, అసలు నిజంగా దీనికి డిమాండ్ ఉందా, నిజంగా ఎవడైనా ఎత్తుతుందా గూగుల్లో. సో దీనికి ఏంటంటే మనం ఇక్కడ 4 రిసోర్సెస్ ఉన్నాయి. ఈ 4 రిసోర్సెస్కి మనం వెళ్ళి రీసెర్చ్ చేయాలి. దానికి ఏంటంటే ఫస్ట్ టైం యూడెమీ, గూగుల్ ట్రెండ్స్, అమెజాన్ అండ్ మెటా యాడ్స్. సో ఎలా చేయాలనేది ఇక్కడ మీకు చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూడెమీ అనేది ఒక ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏంటంటే మనకు ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉంటాయి, ఇక్కడ జనాలు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ లీడ్స్ చూద్దాం. ఎవరైనా కోర్స్ క్రియేట్ చేశారా రియల్ ఎస్టేట్ గురించి? ఓకే, స్టెప్ బై స్టెప్ కోర్స్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఓకే, జనాలు కొనుక్కుంటుండ్రు. ఇక్కడ చూస్తే మీరు ఆ, ఈ ఈ కోర్స్ ఉంది 13,000. ఈ కోర్సులో 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చూసుంటే. సో ఓకే, డిమాండ్ ఉంది, చెక్ బాక్స్. ఓకే, దీనికి నేర్చుకోవడానికి జనాలు రెడీ ఉన్నారు రియల్ ఎస్టేట్లో. కానీ ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. మనకు వచ్చేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చూద్దాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ బూట్ ఫైనాన్షియల్ మోడలింగ్ బూట్ క్యాంప్ చూద్దాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కాదు. డిజిటల్ మార్కెటింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. సో ఓకే, జనాలు ఉన్నారు ఇందులో, కొంచెం డిమాండ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము గూగుల్ ట్రెండ్స్కి వెళ్దాం. గూగుల్ ట్రెండ్స్ ఏంటంటే చెప్తారు గూగుల్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఏంటి అనేది. దీనికి ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ లీడ్స్ వెళ్దాం. సో ఇక్కడ మనం వచ్చేసి లాస్ట్ 12 months ట్రెండ్ ఎలా ఉంది చూద్దాం. అంతగా ఏం లేదు ఇక్కడ, జనాలు అంతా ఎత్తుకట్లేదు. లెట్స్ గో హియర్ సెల్ ఓపెన్ ప్లాట్స్ అంటే ఇందులోనే ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్లో మనం సెర్చ్ చేయాలి. ఓకే, అంత ఏం లేదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఓకే, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది కొంచెం ఉంది కానీ అంతగా లేదు. ఇంకేదైనా ఇలా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం గుడ్డిగా పోయి ఏదో ప్రోడక్ట్ లాంచ్ చేయొద్దు. డిజిటల్ రియల్ ఎస్టేట్ చూద్దాం ఏమైనా ఉన్నదా. కొంచెం డిమాండ్ ఉంది. సో ఇక్కడ మనకు అంత క్లారిటీ లేదు గూగుల్ ట్రెండ్స్లో, బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ డిమాండ్ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అమెజాన్కి వెళ్దాం. అమెజాన్కి వెళ్ళి రియల్ ఎస్టేట్ లీడ్స్ చూద్దాం, ఏదైనా ఎవరైనా బుక్ రాశారో చూద్దాం. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి కొన్ని, మిలియనర్ రియల్ ఎస్టేట్ సో బుక్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఏంటంటే ఓకే, జనాలు కొంటుండ్రు యూట్యూబ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. సో జనాలు ఇక్కడ ఈ బుక్ని కొన్నారు, 702 రేటింగ్స్ ఉన్నాయి. సో మీకు ఏంటంటే కావాలంటే మీరు ఇందులో వెళ్ళి రివ్యూస్ చూడండి ఏమేమి ఉన్నాయి. సో ఓకే, అమ్ముతున్నారు, డిమాండ్ ఉంది కొంచెం. నెక్స్ట్ అండ్ లాస్ట్ రీసెర్చ్ మనం ఎలా చేస్తామంటే ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ అంటుంది. సో ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ మీకు ఏది కనిపిస్తుంది, ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్ యాడ్స్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో అని టైప్ చేసాము, ఇక్కడ మనకు అన్ని రియల్ ఎస్టేట్ యాడ్స్ కనిపిస్తాయి. ఒకవేళ యాడ్స్ నడిపిస్తుందంటే గుడ్. రియల్ ఎస్టేట్ లీడ్స్ అని సెర్చ్ చేద్దాం.
ఎవరైనా ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి, రియల్ ఎస్టేట్ కంపెనీస్కి లీడ్ జనరేషన్ చేయడం అనేది. ఓకే, సో ఇక్కడ అర్బన్ క్వెస్ట్ రియాలిటీ ఇవన్నీ యాడ్స్ అన్నట్టు. సో సో ఆల్రెడీ ఒక అతను లాంచ్ చేశాడు. ఇక్కడ మనకి ఏంటంటే మన కాంపిటీటర్స్ అనేది దొరుకుతారు, ఎవరు మన మన సేమ్ ప్రోడక్ట్ని, సిమిలర్ ప్రోడక్ట్ని సో లాంచ్ చేశారనేది. ఇక్కడ చూడండి, 9-step AI పవర్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ బ్లూ ప్రింట్. సో సో ఆల్రెడీ ఇతను అమ్ముతున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాడ్స్, ఇతను ఈ లాంచ్ ఇన్ April 26, అతను నిన్న యాడ్ లాంచ్ చేశాడు. సో సో చూద్దాం. ఇంకా 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 వెళ్తే ఇక్కడ మీకు ఓల్డ్, చాలా పాత యాడ్స్ కనిపిస్తాయి. సో ఇతను September 2022 నుంచి యాడ్స్ నడిపిస్తున్నారు. చూస్తే ఎందుకు నడిపిస్తున్నారు అంటే ప్రాఫిటబుల్ ఉంది. January 2024 నుంచి నడిపిస్తున్నారు యాడ్స్. సో ఎందుకు నడిపిస్తారు యాడ్స్, డబ్బులు ఎందుకు పెడతారు? ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి. సో దర్ ఇస్ అ మనీ ఇన్ దిస్ ఆల్రెడీ. ఓకే, లీడ్స్ రీచర్ CRM అని. సో గుడ్. ఓవరాల్గా మనకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీలో జనాలు యాడ్స్ నడిపిస్తున్నారు. అండ్ అమెజాన్లో కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆన్లైన్లో కోర్సెస్ ఉన్నాయి. మనకు కొంచెం క్లారిటీ లేదంటే ఇక్కడ గూగుల్ ట్రెండ్స్లో మనకు అంత క్లారిటీ లేదు. సో పర్వాలేదు, మనకు ఒక డైరెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డిజిటల్ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. సో దానికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రోడక్ట్ ఒక బుక్తో స్టార్ట్ చేద్దాం. ఈ బుక్తో, ఒక స్మాల్ ఈ బుక్తో స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ బుక్ మీకు ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో ప్రోడక్ట్ లాంచ్ చేశాను కదా అని జనాలు కొనరు. ప్రోడక్ట్ ఎప్పుడు కొంటారంటే దానికి ఒక ఎమోషన్ అటాచ్ చేసి. ఇది చాలా మంది తెలీదు. ఏదో ప్రోడక్ట్, ఇప్పుడు ఫోన్, మొబైల్ ఫోన్ అది అమ్మేస్తా ఇప్పుడు నేను లాంచ్ చేయగానే కొంటారంటే నడవదు. ఎన్నో మొబైల్ ఫోన్స్, ఎన్నో ప్రోడక్ట్స్ ఎంతో ఉంటాయి. కానీ ఒకవేళ మీరు మీ చుట్టుపక్కల చూస్తే, మీ రూమ్లో చూస్తే ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదైనా చూస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఉంది కాబట్టి మీరు ఆ ప్రోడక్ట్ని కొంటారు. ఇప్పుడు మనం ఏదైతే బుక్ కానీ ఏదైనా లాంచ్ చేస్తామో, ఏదైనా ప్రోడక్ట్, డిజిటల్ ప్రోడక్ట్, దానికి ఒక ఎమోషన్ని అటాచ్ చేయాలి. పీపుల్ బై ఎమోషన్స్ అండ్ జస్టిఫై విత్ లాజిక్స్. మీరు ఏదైనా షాప్కి వెళ్ళండి, ఎమోషన్తోనే కొంటారు ఏదైనా ప్రోడక్ట్. తర్వాత దానికి ఏదో లాజిక్ పెట్టి దాన్ని సాటిస్ఫై చేసుకుంటారు మీరు. కానీ ఫస్ట్ అయితే ఎమోషన్. సో ఇక్కడ మీకు ఏంటంటే జనాలు 10 ఎమోషన్స్ ఉంటాయి. ఈ 10 ఎమోషన్స్ మీకు తెలిస్తే మీరు ఎలాంటి ప్రోడక్ట్ అయినా అమ్మచ్చు. అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం అవి తెలియకుండా ఏదో నేను ర్యాండమ్గా ప్రోడక్ట్ క్రియేట్ చేసి మీకు ఓకే ఇలా ఇలా అమ్మచ్చు అని చెప్తే మీకు కష్టం. సో దానికి ఏంటంటే మనం ఇప్పుడు మళ్ళీ ఆ 10 ఎమోషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది మీరు మార్కెటింగ్, సేల్స్లో ఎందులో కానీ ఇది వాడుకోవచ్చు. మంచిగా వాడుకుంటే మంచిగా డబ్బులు వస్తాయి. ఓకే, వై హ్యూమన్స్ బై. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 రీజన్స్ వై హ్యూమన్స్ బై. ఫస్ట్ వచ్చేసి మేక్ మనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ వల్ల వాళ్ళు డబ్బులు సంపాదిస్తారా, ఆ ప్రామిస్ కానీ ఏమైనా మీరు చేయగలుగుతారా? ఓకే, మనీ, మేక్ మనీ. సెకండ్ ఈజ్ సేవ్ మనీ. ఈ ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకు ఏమైనా డబ్బులు సేవ్ అవుతాయా? ఆ మెసేజింగ్లో మీకు అమ్మాలి. ఇలా అమ్మితే వాళ్ళు కొంటారు అన్నట్టు. ఏదో ప్రోడక్ట్ పెట్టాం కదా అనగానే కొనరు. వాళ్ళకి బెనిఫిట్ ఏంది, అవుట్కమ్ ఏంది అనేది కూడా చూడాలి. నెక్స్ట్ సేవ్ టైం. ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల వాళ్ళకు సమయం ఆదా అవుతుందా? నెక్స్ట్ అవాయిడ్ ఎఫర్ట్. ఈ ప్రోడక్ట్ కొంటే నాకు ఓకే, ఇప్పుడు ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఉన్నాయి. అవాయిడ్ ఎఫర్ట్. వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక మొబైల్ యాప్ కొనగానే, మొబైల్ యాప్లో టైప్ చేయగానే వచ్చేసాయని. నెక్స్ట్ ఎస్కేప్ మెంటల్ అండ్ ఫిజికల్ పెయిన్. చాలా మందికి ఎన్నో పెయిన్స్ ఉంటాయి. మీ ప్రోడక్ట్ కొనడం వల్ల వాళ్ళకి ఈ ఫిజికల్ పెయిన్, మెంటల్ పెయిన్ పోతుందా? సిక్స్త్, గెట్ మోర్ కంఫర్టబుల్. నెట్ఫ్లిక్స్, ఆహా, ఎన్నో సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, IPL వస్తుంది, ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసుకోవచ్చు. గెట్ కంఫర్టబుల్. నెక్స్ట్ వచ్చి అచీవ్ బెటర్ హెల్త్. సో ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల హెల్త్ అనేది బాగా అవుతుందా? ఎయిత్, గెయిన్ ప్రైజ్. ఒకవేళ ఈ ప్రోడక్ట్ ఉంటే నేను నాకు గొప్పగా ఫీల్ అవుతాను, అందరు నన్ను గొప్ప చూస్తారా? నైన్త్, ఫీల్ మోర్ లవ్. ఇది ప్రోడక్ట్ ఉంటే నన్ను అందరు మెచ్చుకుంటారా? ఓకే. నెంబర్ 10, ఇంక్రీజ్ స్టేటస్. ఇప్పుడు చూస్తే మీరు BMW, ఆడి, బెంజ్ ఇవన్నీ ఏంటంటే ఆ కారే, కాకపోతే నేను ఆ కార్ కొనడం వల్ల నా సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. సో ఇది కూడా ఒక రీజన్ అమ్మడానికి జనాలు కొంటాం. సో ఈ 10 రీజన్స్ అనేది మనం ఏదైతే మనం ప్రోడక్ట్ ఇప్పుడు లాంచ్ చేస్తామో నెక్స్ట్ పార్ట్లో
విచ్ వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ ద సేల్స్ అండ్ మార్కెటింగ్. అందులో మనం ఈ ఎమోషన్స్ అన్ని పెట్టి మార్కెటింగ్ చేస్తాం. సో మీకు ఈ పార్ట్ నచ్చినట్టయితే మేక్ షూర్ దట్ యు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది ఎలా చాట్ జీపీటీ ఎలా రీసెర్చ్ చేయాలి, ఎలా ఎమోషన్స్ని అటాచ్ చేయాలి. ఇది మీరు నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. మీరు ఇప్పుడు ఏదైనా యాడ్స్ చూడండి, అందులో ఇవే ఉంటుంది. కొన్ని యాడ్స్ చూపెడతాను. ఇప్పుడు నైక్ కానీ కోకోకోలా కానీ లేకపోతే డైరీ మిల్క్ ఏంటనే చాక్లెట్, అది ఆ చాక్లెట్కి ఏమైనా చాక్లెట్ అని నమ్ముతాడు వాడు, ఏమైనా చాక్లెట్ అన్నాడు ఇప్పుడు. అది అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే డైరీ మిల్క్ తీసుకెళ్ళాలి, అదొక ఎమోషన్. సో అలా ఎమోషన్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ ఏదైనా కానీ ఫ్యామిలీ అమ్ముతారు కానీ బంగారం అమ్మరు. సో ఎమోషన్స్ అనేది ఇలా చూపించి మీకు అమ్ముతారు జనాలు. సో ఆ జనాలు కూడా అలాగే అట్రాక్ట్ అయ్యి కొంటారు. సో అది దట్ ఈస్ వాట్ మార్కెటింగ్ ఇస్ ఆల్ అబౌట్. మార్కెటింగ్ అనగానే ఏదో ప్రోడక్ట్ పెట్టి ఇందులో ఇందులో ఉందండి అని కొనరు జనాలు. సో ఇది కొనడం వల్ల నాకు ఏంటి అనేది వాళ్ళకు మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తే అప్పుడు జనాలు కొంటారు. సో మనం నెక్స్ట్ పార్ట్లో మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకా డెప్త్గా వెళ్దాం మార్కెటింగ్ అండ్ సేల్స్. బట్ బిఫోర్ దట్ నాకు మీకు నచ్చిందని తెలియాలంటే కనీసం ఒక 100 likes కొట్టండి అండ్ మీకు కామెంట్స్ పెట్టండి మీకు ఏం కావాలి నెక్స్ట్ పార్ట్లో. ఐ విల్ గో ఇన్ డెప్త్ అండ్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ డిజిటల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్రైట్, ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.